హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండికేట్ రిజల్ట్స్. ఈరోజు మీకోసం అయితే ఒక అద్భుతమైన ఎడిటింగ్ వీడియో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ యొక్క హెల్ప్ అయితే నాకు చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం అయితే డెమో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే. చూసారా ఫ్రెండ్స్, డెమో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఈ వీడియో అయితే చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఆడియో అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. అందువల్ల డెమో అయితే ఫుల్ డెమో అయితే ప్లే చేయట్లేదు. మీకు ఫుల్ డెమో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్తే ఫుల్ డెమో అయితే చూసాను ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్తే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే పిక్సెల్ యాప్ కూడా మనకైతే కావాలి, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్తే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ప్లస్ మనం మీద క్లిక్ చేసి 16:9 అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోగానే మీరైతే ఇప్పుడైతే మీకు నచ్చిన ఫోటోస్ అయితే ఒక 6 కానీ 7 కానీ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అనుపమ ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫోటోస్ అన్ని కూడా మీరు తీసేసుకోవాలి. తీసేసుకోగానే మీకు ఇలా ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఫుల్ స్క్రీన్ లేకుంటే మీ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్యానల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా ఈక్వల్ టు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తాయి. ఇలా రాగానే ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేనైతే గ్రీన్ స్క్రీన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రీన్ స్క్రీన్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, దాన్ని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. దీన్ని అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత వీడియో మీద క్లిక్ చేసి సౌండ్ అయితే మ్యూట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మ్యూట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చేసి క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి దీన్ని అనేబుల్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత దీని అయితే కొంచెం పెంచండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ అయితే ఇలా అయితే పెన్ చేసుకోండి, మనకైతే చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో. పెన్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఓవర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే బొకేట్ అనే ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే 6 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటుంది. తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడైతే పెట్టేసుకోండి, కొంచెం జూమ్ అయితే చేసండి. ఇలా అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. జరిపేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ అయితే చేసేసి దీనైతే డూప్లికేట్ చేసి పక్కనకి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇలా అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లేలోకి వెళ్ళి మీరైతే ఇంకో ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 3D స్టిక్కర్ అని, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు అయితే స్క్రీన్ మీద అయితే స్క్రీన్ షాట్ అయితే కనబడుతుంది. అక్కడ వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను గ్రీన్ స్క్రీన్లో కూడా ఏదైతే ఇచ్చానో అక్కడ నుంచి కూడా మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే కూడా డౌన్లోడ్ చేసుకొని తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇంకో ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఐ లవ్ యూ అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఏదైతే థర్డ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేసుకోవాలో స్క్రీన్ షాట్ మీకు కనబడుతుంది, దాన్ని కూడా అలా అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. జరిపేసుకున్న తర్వాత చిన్న చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీని అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పక్కనకి అయితే తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మీద క్లిక్ ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళి ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరైతే ఏ ఎఫెక్ట్ 6 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీని అయితే చిన్న చేసి అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే జరిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. దీన్ని జరిపేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇలా రాగానే మన రైట్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇంకో ఎఫెక్ట్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లోనే ఇది స్నో బౌలర్ అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో అయితే ఇక్కడ ఫాల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా అయితే ఉంటుంది. పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసుకోండి. ఇలా అయితే లాస్ట్ వరకు జరిపేసుకున్న తర్వాత దీని అయితే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇదైతే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా రాగానే ఇప్పుడైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఇక్కడ 2 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ 1 సెకండ్ దగ్గరికి వచ్చేసినవి లేయర్లోకి వెళ్ళి ఓవర్లే ఆప్షన్లోకి వెళ్ళి అయితే సేమ్ ఎఫెక్ట్స్లో అయితే ఐ లవ్ యూ అనే ఎఫెక్ట్లోని దీంట్లో ఇదైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఈసారి అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకైతే వీడియో ప్లే అయ్యేటప్పుడు కూడా మనకైతే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే మనకైతే ఇదైతే వస్తుంది ఎఫెక్ట్ అయితే, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కొంచెం ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే కొంచెం చిన్న చేసేసి ఇక్కడైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా అయితే పెట్టేసుకోండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది మనకి. అంతే ఫ్రెండ్స్, టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన ఆడియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నాకు నచ్చిన ఆడియో అయితే తీసుకుంటున్నాను. ఇలా ఆడియో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది.
దీనైతే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ ఎడిటింగ్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.